సాయంకాలం ఓటింగ్ పోల్‌కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. హలో! నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంతా మంచిదేనా? ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకోవడం కాదు, అంతకు మించిన కొన్ని టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. లైక్ నేనొకటి చూపిస్తా చూడండి. ఇది మన అన్‌అఫీషియల్ 'బిగ్ బాస్' ఓటింగ్ పోల్ వెబ్‌సైట్. ఇది మనం పోయిన సంవత్సరం లాంచ్ చేసినాం. కానీ అప్పుడు పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో పాటు అది 1, 2 వారాలు యూజ్ చేసిన తర్వాత దానిలో గ్లిచెస్ వచ్చినాయి. ఎందుకంటే మనకు టెక్నికల్‌గా పెద్దగా నాలెడ్జ్ లేదు. మనకు తెలిసిన ఫ్రెండ్ త్రూ ఫ్రెండ్ నేను కలిసి స్టార్ట్ చేసినాం ఇది. కానీ ఆ టైంలో ఎందుకో రన్ చేయలేక ఫ్రెండ్‌కి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నెక్స్ట్ ఇయర్ మనం పకడ్బందీగా ప్లాన్ చేద్దాం. ఎటువంటి గ్లిచెస్ రాకుండా, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, బగ్స్ లేకుండా అన్ని రకాలుగా క్లియర్ కట్‌గా చేసుకున్న తర్వాత మనం లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఈ సీజన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయిన తర్వాత అప్పటి నుంచి అనౌన్స్‌మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన వాళ్ళంతా కూడా స్టార్ట్ చేయడంతోటి ఇంక లేట్ చేసి మనం స్టార్ట్ చేయడం ఎందుకు, ఇక స్టార్ట్ చేద్దాం. అంటే ఇది ఒక్క రోజులో ఒకరు చేస్తే వాళ్ళని చూసి కాపీ కొట్టి చేసేది కాదు. ప్రీ ప్లాన్డే. ఇది పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిందే. కాకపోతే ఏందంటే మళ్ళీ ఈ సంవత్సరం నామినేషన్స్‌తో పాటుగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక తొందరపడకురా సుందరవదన అని నేను అనుకున్నా. కానీ సమాజం చాలా స్పీడ్‌గా ఉంది. ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో నేను కూడా పరిగెట్టకపోతే మోకాళ్ళ నొప్పులని కూర్చుంటే వర్కౌట్ కాదు కాబట్టి నేను కూడా స్టార్ట్ చేసేసిన. మన ఫస్ట్ పోల్ రెడీగా ఉంది. ఇట్లుంటది. బీబీ పోల్ అని ఉంటది. మనది బిగ్ బాస్ పోల్. శ్రీను 65 తెలుగు బిగ్ బాస్ నామినేషన్ పోల్ అని ఉంటది. నామినేషన్ పోల్ ఉంటది. ఇంకా రకరకాల పోల్స్ ఉంటాయి ఇందులో. ఇక మీరు బీబీ పోల్ శ్రీను 65 అని కొడితే వస్తది. నేను కింద ఫస్ట్ కామెంట్‌లో మన పోల్‌కి సంబంధించిన లింక్ ఇస్తా. లేదంటే bbpoll.comకి పోయిన తర్వాత అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకొని అందులో శ్రీను 65 అని కొడితే వచ్చేస్తది. నామినేషన్ పోల్ అని ఉంటది. మీకు కనబడతలేదుగా నామినేషన్ పోల్ అని ఉంటది. ఇప్పుడు నామినేషన్ పోల్‌లో ఇప్పుడున్న వాళ్ళందరి పేర్లు పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోస్, నేమ్స్ తోటి ఉంటది. మీరు ఎవరికంటే వాళ్ళకు ఒక ఓటేసుకోవచ్చు. డైలీ ఒక ఓటేసుకోవచ్చు. మొబైల్ నంబర్ గానీ, జీమెయిల్ గానీ ఏది రిక్వైర్మెంట్ లేదు. ఇందులో మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్ అన్నీ ఇట్లా కనబడతా ఉంటాయి. ఏది క్లిక్ చేసినా మన యూట్యూబ్‌కి వెళ్ళిపోతది. యూట్యూబ్‌కి వెళ్ళిపోయి యాడ్స్ రా యూట్యూబ్‌కి వెళ్ళిపోయి ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మన వెబ్‌సైట్ లేకపోతే అది ఉండదు మ్యాటర్ అన్నట్టుగా. వన్ సెకండ్ ఇది ఓపెన్ అయిపోతున్నాయి. అయితే ఇవన్నీ ఉంటాయన్నమాట దీనిలో. సో ఇంకా మీదికి పోతా అంటే మన వెబ్‌సైట్లు, మన కంప్లీట్‌గా మన డీటెయిల్స్, ఈ కంటెస్టెంట్ల గురించి డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్‌గా ఉంటాయి. మీకు వెబ్‌సైట్‌లోకి పోతే మీకు అన్నీ కనబడతా ఉంటాయి. సో దీనిలో మన ఇన్‌స్టాగ్రాము డైరెక్ట్‌గా మీరు వాట్సాప్‌కి షేర్ చేసుకునేటట్టుగా, కాపీ లింక్ చేసి ఎవరికైనా షేర్ చేసేటట్టుగా, ఎవరైనా ఫ్యాన్ పేజెస్ ఉంటే ఆ ఫ్యాన్ పేజెస్‌లో ఈ లింక్ పడేస్తే వీళ్ళు ఇక్కడ ఓట్ చేస్తారు. సో అంటే ఎంతమందికి అంటే ఇక్కడ ఓటేస్తే హాస్టల్‌లో ఓటేసినట్టు కాదు, వాళ్ళకి ఓటు పడ్డట్టు కాదు. జస్ట్ మనం ఎవరికి ఎంత బజ్ ఉంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడు మన ఈ ఓటింగ్ పోల్ దానిలో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ బజ్ నేను నిన్న మన ఇన్‌స్టాగ్రామ్ కింద కామెంట్‌లలో పెట్టినా. అండ్ దాంతో పాటు మన యూట్యూబ్‌లో కూడా కింద కామెంట్‌లో పెట్టినా. మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో కూడా ఇది పెట్టినా. పెట్టినప్పుడు మనకు వచ్చిన ఓటింగ్ రిజల్ట్ ఎట్లుందంటే చెప్తున్నాను. ఓటింగ్ రిజల్ట్ ప్రకారంగా నామినేషన్ ఓటింగ్ అనాలిసిస్ నాకంతా అనాలిసిస్ వస్తాయి. ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏం కదా అనేది. మీకేమో పర్సెంటేజ్‌లు ఎంత అయిందో వస్తాయి. నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా వస్తది. చాలా క్లారిటీగా నేను మీతో మాట్లాడడానికి ఉంటుంది అన్నట్టు. రోహిత్‌కి 57% ఓట్లు పడ్డాయి నిన్న. చాలా తక్కువ ఓట్లే పడ్డాయి. మనం ఇంకా పబ్లిక్‌లోకి రాకపోయేసరికి తక్కువ ఓట్లే పడ్డాయి. 57% ఓట్ బ్యాంక్ ఉంది. అమన్ మసూద్‌కి, చరణ్‌కి దాదాపు 10% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఒకరికి 9% ఉంది, ఒకరికి 11% ఉంది. ఇద్దరికి కూడా అంటే అమన్ మసూద్‌కి 11%, చరణ్‌కి 9% వచ్చింది. అపూర్వకి 6%, రాజకుమారి దయానికి 5%, శాలిని పటేల్‌కి 5%, ఝాన్సీకి 5%, లక్ష్మికి 2%, లక్ష్మీ దీపక్‌కి 2%, ఇట్లా మిథిలేష్‌కి 2%, మిగతా వాళ్ళందరికీ 1% అంటే 0% కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. శ్రేష్ఠికి ఒక 2% ఉంది. సో కొంతమందికి 0 కూడా ఉంది. అయితే ఇందులో మనం బాగి, తుళ్ళూరిని, గాయత్రిని పెట్టినాం కాబట్టి వాళ్ళకు కూడా 0లు ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని తీసేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. మీరు ఎక్కడన్నా పోల్లలో ఓటేయాలనుకుంటే అఫీషియల్ పోల్‌లో ఎస్పెషల్లీ అఫీషియల్ పోల్‌లో ఓటేయాలనుకుంటే గనుక బాగి, తుళ్ళూరికి అలాగే గాయత్రికి వేయకండి. ఓట్లు వేస్ట్ అయితే వేరే వాళ్ళకి వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్‌గా సోషల్ మీడియాలో ఉన్న అన్ని రకాల పోల్స్‌ని గమనిస్తే గనక రోహిత్, అమన్, చరణ్ టాప్‌లో కనబడతాడు. కానీ రోహిత్‌కి మిగతా వాళ్ళకి ఓటింగ్‌లో జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా! కాదు. జమీన్ ఒక 10 గ్రహాల అవతల ఎంత అయితే ఉంటుందో అంత ఫరక్ ఉందన్నట్టు. అంటే వీళ్ళకి 11, 10% ఉంటే చరణ్‌కి, అమన్‌కి 10% ఉంటే అన్ని పోల్స్‌లో కలిపి సరాసరి తీస్తే 10% కనబడితే రోహిత్‌కి 50, 53, 57, 51, 52 ఆ రేంజ్ పర్సెంటేజ్‌లు ఉంటున్నాయి. యూట్యూబ్‌లో కూడా ఎక్కడ పెట్టినా గానీ 60% ఓటు బ్యాంకు మనకు రోహితే తీసుకుంటాడు. కానీ ఇదంతా కూడా మనం చూస్తున్న ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, ఈ పేజ్ వాళ్ళు గానీ, వాళ్ళు చెప్తున్న ఇన్‌పుట్స్‌ని బట్టి అక్కడ వస్తుండొచ్చేమో.
మరి జనరల్‌గా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయి? ఇది గూడా మనం కన్సర్న్ జేయాలి. ఇక అనఫిషియల్ ఓటింగ్ పోల్‌లోకొచ్చి ఓటింగ్ పోల్ ఏసేంత ఇప్పుడు టైం లేదు. అండ్ ఐ మీన్ అది టైం రాలేదింకా. ఇప్పుడే అనఫిషియల్ పోల్స్‌లలో చేసేంత ఫ్యాన్ బజ్ అదంతా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం అక్యురేట్‌గా వాటిని తీసుకోవడానికి కష్టం. ఎందుకంటే 1000 ఓట్లు, 700 ఓట్లు, 200 ఓట్లు అట్నే పడతా ఉన్నాయి. కాబట్టి అంటే టోటల్‌గా కలిపి అందరికీ కలిపి ఒక 1000 ఓట్లు పడుతున్నాయి. సో, అప్పుడు మనం కరెక్ట్‌గా అని ఏమంటే కరెక్ట్‌గా మనం శాంపుల్‌ని గెస్ జేయలేం. కానీ జనరల్‌గా చెప్పుకోవచ్చు, జనరిక్‌గా చెప్పుకోవచ్చు. జనరిక్‌గా చెప్పుకోవాలంటే రాజకుమారి దయానికి చాలా గట్టిగా పాపులారిటీ వచ్చింది. సో, రాజకుమారికి ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉంటది. ఝాన్సీకి గట్టిగా పాపులారిటీ ఉంది. తనకి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఫోక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి చాలా సపోర్ట్ వస్తది. వాళ్ళ త్రూ ఓట్లు పడతాయి. సో, ఝాన్సీకి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అండ్ రోహిత్‌కి బజ్ స్టార్ట్ అయింది కాబట్టి రోహిత్‌కి ఓట్లు పడే ఛాన్స్ ఉంటది. చరణ్‌కి ఈ చరణ్ అనే పర్సన్ జీరో సోషల్ మీడియాలో జీరో ఫాలోవర్స్ తోటి స్టార్ట్ అయ్యిండు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంటే లేని వ్యక్తి ఉన్నది. 3 ఫోటోలు, 100 మంది ఫాలోవర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి 100 మంది ఫాలోవర్స్ ఉన్న ఒక అకౌంట్ ఉండేది. డెడ్ అకౌంట్. ఆ అకౌంట్ ఈ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఫస్ట్ ప్రోమో అండ్ ఫస్ట్ ఆడిషన్ వీడియో తర్వాత తనకొచ్చిన బజ్ మామూలు బజ్ గాదు. 1,25,000 మంది ఇయాల పొద్దుగాల చూస్తున్నారు. 1,25,000 మంది ప్యూర్ 'బిగ్ బాస్' ఆడియన్స్. 'బిగ్ బాస్' కోసం, చరణ్ కోసం వచ్చిన ఆడియన్స్. వాళ్ళ ఓట్లన్నీ పడతాయి. మనం అనుకుంటే జోక్ గాదు. చరణ్‌కి పడే ఓట్లు గట్టిగుంటాయి. సో, చరణ్‌కి అండ్ అమన్‌కి కూడా బాగా క్రేజ్ వచ్చింది. కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు. ఇప్పుడు రప్చర్ అంతా జరుగుతుంది. అండ్ డిస్కషన్ అంతా జరుగుతుంది అమన్ చుట్టూ. రోహిత్ సూపర్ ఆడతాండు, రోహిత్ తోపు అన్న పాయింట్ మీదకెళ్ళి తిరిగితే అమన్‌కి కూడా నెగెటివ్ ఆర్ పాజిటివ్ అమన్ పేరు గట్టిగా వినబడుతుంది. సో, అమన్‌కి కూడా ఓట్లు పడే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఇప్పుడు రోహిత్‌కి, చరణ్‌కి తర్వాతనే అమన్‌కి పడతాయని నేను అంటా. అరే! ఏంది భయ్ చరణ్ ఏం ఆడిండు అంటారు. చరణ్ అదే సింపుల్‌గా రోజొక 4 డైలాగులు, పంచ్ డైలాగులు 2 కొంచెం గట్టిగా మాట్లాడే ఏదో ఒక సిట్యుయేషన్ నిన్న చరణ్ బుద్ధి లేదా అనడం కూడా కొంచెం కాంట్రోవర్షియల్ కూడా పోయింది. అంటే ఆర్గ్యుమెంట్‌లో గట్టిగా మాట్లాడగలుగుతాడు, పాయింట్ పెట్టగలుగుతాడు, పాయింట్ లేకపోతే ట్రిగ్గర్ చేయగలుగుతాడు అనే సెన్స్ అయితే నాకొచ్చింది. సో, మొత్తానికైతే చరణ్ కనబడుతున్నాడు. చరణ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఫ్యాన్స్ వచ్చిర్రు. ఓన్లీ 'బిగ్ బాస్' త్రూ ఇంకా అతనికి వేరే ఫ్యాన్స్ లేరు. 'మిథిలేష్‌కి' కూడా 2,00,000 మంది దాకా ఉన్నారిప్పుడు ఫాలోవర్స్. కానీ అందులో ఆల్రెడీ 80,000, 90,000 మంది ఫిట్‌నెస్‌కొచ్చిన ఫ్యాన్స్. మిగతా వాళ్ళంతా ఓకే. ఇప్పుడు 'మిథిలేష్‌కి' కూడా ఓట్లు పడతాయి. కానీ 'మిథిలేష్' పర్ఫార్మెన్స్ కనబడుతుందా అంటే లేదు. 'మిథిలేష్' ఎక్కడన్నా డైలాగ్ 'మిథిలేష్' ఎక్కడన్నా చేసేదాని ఉందంటే లేదు. పైకెళ్ళి అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వేరే కంటెస్టెంట్ గురించి నెగెటివ్ చేసే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలుపెడుతున్నారు. అంటే మనల్ని మనం లేపుకోవడం కాదు, పక్కనోడిని కిందికి దించాలి అన్న ప్రయత్నం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో, అదొక నెగటివిటీ. ఆ నెగటివిటీ గట్టిగా అంటే స్ప్రెడ్ అయితది. ఖచ్చితంగా 'మిథిలేష్‌కి' అది నెగెటివ్ థింగ్ అయితది. కానీ 'మిథిలేష్‌కున్న ఒకే ఒక అద్భుతం ఏందంటే ఆయన వైట్ గోల్డ్ నుంచి. 'సృష్టికున్న ఒక అదృష్టం ఏందంటే ఆమె గోల్డ్ డ్రాప్ నుంచి. సో, ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళ కంటెస్టెంట్‌ని లోపలికి పంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత తిప్పి ఇసుక నుండి నూనె తీసినట్టు ఇసుక నుండి తైలం తీస్తారంటారు కదా! అట్లా ఇసుక నుంచి నూనె తీసినట్టు వీళ్ళని ఫిల్టర్ చేస్తే కట్ చేస్తే ఈళ్ళల్లో సృష్టి ఓకే. సృష్టి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఓకే. మిథిలేష్ ఓకే. అంటే యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఉంది. అంత పెద్దగా ఫిజికల్ పెర్ఫార్మెన్స్ కూడా కనబడలేదు ఇంతవరకు. కనబడతదేమో ఫర్దర్‌గా కనబడతది కావచ్చు గానీ, ఇప్పటికైతే లేదు. పెర్ఫార్మెన్స్ లేదు. వీడికేమో ఈ నెగెటివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిండు. ఆయనే కావచ్చు, ఆళ్ళ టీమ్ కావచ్చు, వైట్ గోల్డ్ వాళ్ళే పీఆర్ కూడా చూసుకుంటుర్రు అని చెప్పి ఏదో విన్నా నేను. అది ఎంతవరకు నిజమో నాకు తెలవదు. జస్ట్ విన్నా. సో, వాళ్ళ టీమ్ ఇప్పుడే ఆహ్, నెగెటివ్ క్యాంపెయినింగ్ అంటే ఇంకో కంటెస్టెంట్ నెగెటివ్ చేయడానికి ప్రయత్నం చేయడం చూసినావా? దట్ వాస్ వెరీ బ్యాడ్ థింగ్. అదైతే స్టార్ట్ అయింది. దానివల్ల అతనికి నెగెటివ్ అయితది. కానీ కంపెనీ వాళ్ళు మావోడు అన్నా నువ్వు మావోనివే అంటారు. మావోనివే ఖచ్చితంగా నువ్వు లోపల పోవాలని చెప్పి కంపెనీ తరపున పంపే ప్రయత్నం చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. సో, అంటే స్లాట్స్ ఎన్ని ఉంటాయంటే 6, 7 స్లాట్స్ ఉంటాయి అబ్బా లోపలికి పోవడానికి. అందులో రోహిత్‌కి ఓట్ బ్యాంక్ త్రూ, చరణ్‌కి ఓట్ బ్యాంక్ త్రూ, అమన్‌కి ఓట్ బ్యాంక్ త్రూ పోతే వీళ్ళు ముగ్గురు పోతే ఇప్పుడు మిథిలేష్ ఓట్ బ్యాంకు ప్లస్ కంపెనీ ఉంది. సో, నలుగురైతారు. సో, నలుగురు అబ్బాయిల్ని పంపుతారంటే ఇది డౌట్. ఇందులో ఎవరినో ఒకరిని తీసి పడేస్తారు. సో, అది ఎవరైతారు? చరణ్ అయితాడా? లేదంటే అమన్ అయితాడా? ఎవరైతారో చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత అంటే రేపు షూటింగ్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఊర్లలో క్యాంపెయినింగ్‌కి పోతారు. కాలేజెస్‌కి క్యాంపెయినింగ్‌కి మ్యాన్ టు మ్యాన్, డోర్ టు డోర్ పోయి ఓటు బ్యాంక్ అంటే ఓట్ల కోసం తిరుగుతారు. ఆ తిరిగినప్పుడు ఎవరికి వర్కౌట్ ఎక్కువైతే, ఎవరికి బజ్ క్రియేట్ అయితే, ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే, ఎవరి ఖాందానా, ఎవరి కథ అంత పెద్దగా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంటది. సో, రాజకుమారికి స్టోరీకి కనెక్ట్ అయినోళ్ళున్నారు. రాజకుమారికి ఈ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' తర్వాత ఆమెకి ఆడిషన్ వీడియో తర్వాత ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. ఒక 1,00,000 మంది. అంతకంటే ముందు ఒక 1,00,000 ఉండేది. ఇప్పుడు 2,00,000 చిల్లర అయిపోయారు. కాబట్టి ఆమెకు 1,20,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళంతా కూడా ఓటు బ్యాంక్‌గా మారే ఛాన్స్ ఉంటది. ఇక అపూర్వకి, శాలినికి, ఝాన్సీకి అయితే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు వర్కౌట్ అయితారు. సో, ఇక్కడ అమ్మాయిలలో తీసుకోవాలంటే రాజకుమారి అండ్ ఝాన్సీ వీళ్ళకి ఓటు బ్యాంక్ పరంగా తీసుకోవాలంటే వీళ్ళకి గట్టి ఓట్లు పడతాయి. సో, వీళ్ళిద్దరు అయిపోతే మరి ఒక రాజకుమారి మాత్రం పెళ్ళైన అమ్మాయి, బాగితుల్లూరి ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని పంపించేసారు. మిగతా వాళ్ళలో శాలిని ఉంది, అపూర్వ ఉంది అండ్ సృష్టి ఉంది, ప్రియాంక ఉంది. వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురిట్లలో వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారు?
మేబీ తీసుకుంటే నలుగురిట్లలో మేబీ తీసుకుంటే ఇద్దరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇద్దరు అంటే ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు, లేదంటే నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఆ టైప్‌లో తీసుకున్నారనుకో క్యాలిక్యులేషన్ చేసి. సో, అప్పుడు ఏమైపోద్దంటే కంప్లీట్‌గా ఆహ్, ఏమో ఎవరిని పక్కన పెడతారనేది చెప్పలేని సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడేంటంటే అపూర్వ ఉందా? అపూర్వ ఆర్గ్యుమెంట్స్‌లో గట్టిగా వర్కౌట్ అయిపోద్ది. ఎందుకంటే అపూర్వ రైట్ ఆర్ రాంగ్ తన సైడ్ గట్టిగా వాదించుకుంటుంది. ఏదో ఒక పాయింట్ పెడుతుంది గానీ స్ట్రాంగ్‌గా చెప్పినట్టు అనిపిస్తది. సడెన్‌గా ఈనేటోడికి ఈమె కరెక్టేనేమో అన్న ఫీలింగ్ వస్తది గానీ, అది కరెక్ట్ పాయింట్ కాకపోయినా పాయింట్ పెట్టగలుగుతాంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అపూర్వ. అండ్ సృష్టి పర్ఫార్మెన్స్ వైస్‌గా గట్టిగానే ఇస్తుంది. మాట తీరుగా గట్టిగానే ఉంది. అన్ని రకాలుగా యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేస్తుంది. కొంచెం తెలుగే కొంచెం అటు ఇటుగా అయితున్నట్టుగా అనిపిస్తుంది. ప్యూర్‌గా వస్తలేదు. ఎందుకంటే ఆమె ముంబైలో ఉండిపోవడం వల్ల అట్లా అయిపోయిందో తెలవదు గానీ, ప్యూర్ తెలుగైతే వస్తలేదు. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ ఫ్రమ్ అంటే ఏపీలో పెరిగుండొచ్చు గానీ, ఎక్కడి నుండైనా వచ్చిన ఫ్యామిలీ అయ్యి కూడా ఉండొచ్చు. సో, అందుకే కొంచెం కొంచెం తెలుగు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఈ మిగతా వాళ్ళు అంటే హేమంత్, రామకృష్ణ వీళ్ళు కొంచెం డౌట్‌గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ బాగితుల్లూరి, గాయత్రి ఎళ్ళిపోయారు. హేమంత్, రామకృష్ణది కొంచెం డౌట్. హేమంత్, రామకృష్ణ తక్కువ ఎఫర్ట్స్ ఇచ్చారంటే లేదు. హేమంత్ ముక్కు పుడక కుట్టించుకోవడం, చెవికమ్మ కుట్టించుకోవడం ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టిండు. కాకపోతే వీళ్ళందరితో పోల్చుకుంటే హేమంత్‌ని ఎక్కడో పక్కన పెడతారేమో. హేమంత్‌కి ఓటు బ్యాంక్ వస్తదో రాదో. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కూడా తను మెయింటైన్ చేసుకోలేకపోయాడు. 600, 700 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇప్పటి వరకు. హేమంత్ ఫుటేజ్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఎక్కువగా బజ్ క్రియేట్ చేసుకుంటే బాగుండేది. బజ్ అయితే క్రియేట్ కాలే. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా చూస్తారు బజ్ ఉందా లేదా అని. బజ్ లేకపోతే వాళ్ళని తీసుకొని కష్టం అయిపోద్ది కదా! ఇప్పుడు చరణ్‌కి చూడు లవర్ బాయ్ అని ముద్రేసిర్రు. బజ్ వచ్చింది. ఆ బజ్ మస్తు గట్టిగా తిరుగుతాంది. సో, అట్లా ఇక్కడ మళ్ళీ నేను చెప్తానా పెళ్ళైనోళ్ళని తీసేస్తా ఉంటారబ్బా! రాజ్‌కుమార్‌ని ఒక్కదాన్ని ఉంచేస్తారు. మిగతా వాళ్ళు పెళ్ళైనోళ్ళని తీసేస్తారని చెప్తూనే ఉన్నా. బాగితుల్లూరిని కూడా అట్నే తీసుకున్నారు. ఏదో ఒక రోజు తీసేస్తారని నేను ఎప్పుడో చెప్పినా. ఆమె తీసుకున్న రోజే చెప్పినా. ఏదో ఒక రోజు తీసేస్తారయ్యా బాగితుల్లూరిని అని. జనరల్‌గా జెన్యూన్‌గా మాట్లాడుకోవాలంటే, నిజం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి లెక్కలుంటాయి. ఇప్పుడేం చేస్తారు? అందరిట్లలో స్క్రీన్‌కి చాలా బాగా కనిపించేవాళ్ళు. అంటే బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? బ్యూటీ అంటే కాన్ఫిడెన్స్ కాదా? నువ్వే చెప్తివి కదా! అంటే కాన్ఫిడెన్సే మన దృష్టిలో. కానీ స్క్రీన్ దృష్టిలో వాళ్ళు ఆలోచిస్తా ఉంటారన్నట్టు. మనం ఇక్కడి నుంచి పంపేటోళ్ళు లవ్ ట్రాక్‌లు నడుపుతారా? మనం ఇక్కడి నుంచి పంపేటోళ్ళు ఫిజికల్‌గా ఘోరంగా స్ట్రాంగ్‌గా ఉంటారా? ఇవన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళు సెలక్షన్ దగ్గర ఏమైపోద్దంటే మేబీ కొంతమందిని పాపం వీళ్ళంతా కష్టపడి ఇక్కడి దాకా వచ్చిర్రు. ఇప్పుడు ఈ 1,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. లేదా 75,000 అప్లికేషన్ వచ్చింటే, ఆ అప్లికేషన్‌లోంచి ఈ 15 మంది, ఇప్పుడున్న 13 మంది ఇక్కడి దాకా చేరిర్రు. ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ అయితే వాళ్ళకి దాదాపు ఒక 6 నెలల ట్రామా అబ్బా! నరకంగా కనబడుతది. కానీ అందరిని తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా కట్ చేస్తూ పోతారు. అది ఎంతమంది లోపలికి పోతారో చెప్పలేం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 కొంతమంది అంటున్నారు 6. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వాళ్ళతో వీళ్ళకి పోటీ ఎట్లుంటది? అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్‌లలో ఎవరెవరు పోతున్నారు? ఆల్రెడీ సెలబ్రిటీస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పినా కదా! అందులో ఉన్న నలుగురు సెలబ్రిటీస్ 90%, 99% కన్ఫర్మ్. అందులో ముగ్గురైతే 100% కన్ఫర్మ్. సరే వాళ్ళ పేర్లు అండ్ మిగతా యాడ్ అయిన ఇంకొక 7 మంది పేర్లు చెప్పేసి ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఈ సీజన్‌లో మనకి ఆటో రాంప్రసాద్ అన్న 100% కనబడతారు. రాస్కో. సెకండ్ పర్సన్ నరేష్. మన 'జబర్దస్త్' నరేష్‌ని ఈ సీజన్ కాదు, పోయిన సీజన్ కాదు, 7థ్ సీజన్ నుంచి పిలుస్తున్నారు. ప్రతిసారి ఈటీవీ నుంచి అగ్రీమెంట్స్ వల్ల తను రాలేకపోతాడు. ఈసారి కట్టలు దించుకున్నాడు. కట్టలు దించుకున్న కట్టప్ప వచ్చేస్తాడు మన పొట్టప్ప. నరేష్ వచ్చేస్తుండు. అయితే ఏదో మా టీవీలో ఈటీవీని చూసినట్టు అయిపోద్దేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రాంప్రసాద్ అన్న మల్లెమాల నుంచి, మల్లెమాల తోటలో పూసిన పువ్వులన్నీ కూడా ఇక్కడ బిగ్ బాస్ నడిపించడానికి వస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత వర్షిని సుందర్‌రాజన్, అదే మన వర్షిని, యాంకర్ వర్షిని. తను కూడా ఈటీవీ ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఈటీవీ మల్లెమాల నుంచి వచ్చిందనే చెప్పాలి. సో, తను కూడా ఆఫ్‌కోర్స్ అంతకంటే ముందే సినిమాలు చేసింది, వెబ్ సీరీస్ చేసింది, సూపర్ సక్సెస్. ఆ తర్వాత ఈటీవీకి వచ్చింది. ఈటీవీలో ఎక్కువ షోలు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్‌కి గత 4, 5 సీజన్స్ నుంచి వస్తుంది. వచ్చింది. ఈసారి వస్తుంది అని చెప్పి ప్రతిసారి అంటాను. ప్రతిసారి నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నా పర్సనల్ లైఫ్‌ని రోడ్డు మీద పెట్టుకునే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. నేను రాను బొంబాయికి రాను, నేను రాను బిగ్ బాస్‌కి రాను అన్నది. అసొంటిది ఇప్పుడు తను ఈసారి వస్తుంది అని గట్టి ఇన్ఫర్మేషన్ 100% రాసుకోరు. సో, వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్. ఇక నాలుగో పర్సన్ ఎవరంటే యాక్చువల్లీ సుభాషిణి గారు ఉంటారు అంటున్నారు. ఉండరు అని కూడా అంటున్నారు. సుభాషిణి గారి బదులు దెబ్‌జానీ 2 సీజన్స్ నుంచి వింటున్న పేరు దెబ్‌జానీ అని. ఆమెకి బాగానే ఉంటుంది. కామెడీ, సెటైర్‌లు అట్లాంటివి అవి ఇవి చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. సీరియల్ బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దెబ్‌జానీకి కూడా గట్టిగా ఉంటుంది. సో, దెబ్‌జానీ, సుహాసిని వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ఉంటారు అని అంటున్నారు. సీరియల్ హీరోయిన్ కేటగిరీలో. సో, దెబ్‌జానీ గారు తనుజాని రిప్లేస్ చేయగలుగుతారా? సుహాసిని గారు వచ్చినా గానీ తనుజాని రిప్లేస్ చేయగలుగుతారా అంటే క్వెషన్ మార్క్. చెప్పలేం. యాహ్! నెక్స్ట్ సౌందర్య రెడ్డి అని జీ తెలుగుకి సంబంధించిన సీరియల్ ఆర్టిస్ట్. సౌందర్య రెడ్డి సీరియల్ ఆర్టిస్ట్. తను కూడా ఈ సీజన్‌లో ఉండబోతుంది అని అంటున్నారు. మేబీ
ఆమె 90% కన్ఫర్మ్. జీ తెలుగుతో అక్కడ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఆ అగ్రిమెంట్స్ని తెంపుకొని రావాలి. ఇక్కడ మా టీవీ కదా, ఇటు రావాలంటే అక్కడ మొత్తం తెగదెంపులు చేసుకొని రావాల్సిన, నీళ్ళు ఇచ్చి రావాలి, నీళ్ళు వదిలేసి రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈటీవీతో కానీ జీ తెలుగుతో కానీ అక్కడ వాళ్ళతో వదిలే నీకు నాకు కథ మిడిపోయింది అయింది అంటే కానీ వర్కౌట్ కాదు ముచ్చట. నెక్స్ట్ అదిత్ ఈశ్వరన్, ఈయన సినిమా హీరో. అదిత్ ఈశ్వరన్, ఆయనకి అంటే ఈశ్వరన్ ఉంది, ఆయన తమిళ ఆయన అనుకుంటున్నా, మరి తెలుగు వస్తుందా ఒక క్వశ్చన్ మార్క్. అఫ్ కోర్స్ దెబ్జాని గారు తెలుగు వాళ్ళు కదా, తెలుగు వచ్చు కదా అంటారు. సౌందరి అండ్ వర్షిణి సుందర్ రాజన్ అంటే కూడా ఆమె కూడా తమిళ్ తెలుగు కావచ్చుగా అని అంటారు, చూద్దాం. నెక్స్ట్ టెంపర్ మూవీలో ఉన్న విలన్ వంశీ గారు, ఆయన కూడా రాబోతున్నాడంట ఈ సీజన్కి. బజ్ నడుస్తుంది బయట, నాకు అఫీషియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఆయన వస్తుండని చెప్పి బయట గట్టిగానే మంచి 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 పేజెస్ వాళ్ళు కూడా చెప్పింది ఉంది. సో కాబట్టి వంశీ ఫ్రమ్ టెంపర్ మూవీ. సో ఆయన అంటే మనకి చాలా సీజన్లలో ఆ విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఆ విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాళ్ళేమో చాలా సాఫ్ట్ కావాలి, నీట్ కావాలి, చాలా పద్ధతి కావాలి, చక్కగా కావాలి, మంచిగా ఉంటారు. అరే ఏందిరా మనం చూసింది వాళ్ళేనా, అమిత్ వచ్చింది చూడు అప్పుడు, వాళ్ళు వీళ్ళేనా ఏందిరా, వాళ్ళు అక్కడ గట్టి ఉంటారు గత ఘోరంగా, ఇక్కడేంద్రా ఇంత సాఫ్ట్గా ఉంటారు, పువ్వుల్లా ఉన్నారు ఏంట్రా వీళ్ళు, కత్తుల్లా ఉంటారు అక్కడ, గొడ్డెల్లా ఉంటారు, ఇక్కడేంద్రా ఇంత సాఫ్ట్గా ఉన్నారు, ఆ టైప్లో కనబడతారు. చూద్దాం వంశీ ఎట్లుంటాడు, ఆయన మాస్ ఉంటాడా, క్లాస్ ఉంటాడా, ఎట్లుంటాడో చూడాలి. నెక్స్ట్ ఒక హీరోయిన్ పేరు వినబడుతుంది, సిరాత్ కపూర్. సిరాత్ కపూర్ వచ్చేసి మనకి రీసెంట్గా మన అంటే హాట్‌స్టార్‌తో బాగా అనుబంధం ఉన్న వ్యక్తి, అందుకే ఆమె తీసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. అదే మన సేవ్ ది టైగర్స్ దాంట్లో ఉంటుంది కదా, సో ఆమె అనగా అనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఆమె సిరాత్ కపూర్, ఆమె వచ్చే ఛాన్స్ ఉంది, ఆమె కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్. అయితే నూకరాజు పేరు ఇంకా హోల్డ్లో ఉంది అని అంటున్నారు. నూకరాజు వస్తాడా రాడా, ఎందుకంటే ఆల్రెడీ నరేష్ ఉన్నాడు, ఆల్రెడీ రాంప్రసాద్ ఉన్నాడు, మళ్ళీ నూకరాజు ఎందుకు అంటే, మరి నూకరాజు ఫైట్, నూకరాజు టాస్క్లు అన్నీ పర్ఫామ్ చేయగలుగుతాడు, నూకరాజు ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు, అన్ని రకాలుగా నిరూపించుకున్నాడు. కొంచెం మొండోడు, కోపిష్టి, రకరకాలుగా మారగలిగే, స్కెచ్లు వేసి కన్నింగ్ స్ట్రాటజీలు, మన్ను మజాను దుబ్బదూలు అన్నీ చేయగలిగే నేచర్ ఉన్న వ్యక్తి నూకరాజు. కొంత నెగిటివ్ అవుతాడు, కొంత పాజిటివ్ అవుతాడు, టాస్క్లు అయితే గట్టిగా ఆడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, మషూష్ మారడిగా చేస్తాడు. అసంటోడు కాబట్టి మరి తీసుకునే ఛాన్సెస్ ఆల్సో దేర్. ఎందుకంటే సీజన్ 8లో అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురున్నా కానీ కామెడీ పండింది, టాస్క్లు అన్ని పర్ఫార్మెన్స్లు చేసిరు కాబట్టి ముగ్గురు కామెడియన్స్ ఉంటే తప్పేం లేదు అనే పాయింట్కి పోయి నూకరాజుని పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంకెవరు దొరకకపోతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఆల్రెడీ ఇతన్ని ఎక్స్పెరిమెంటల్గా చూసేసారు కాబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది 10 మెంబర్స్ సెలబ్రిటీస్. అయితే ఒక పేరు వినబడుతుందబ్బా, అంటే చాలామంది అంటున్నారు కదా, మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి, వీళ్ళిద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని పెడితే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ బాధర బందీలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఎడమొహాలు పెడమొహాలు ఎటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ని సడన్గా మధ్యలో ఎంట్రీ ఇస్తే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి కొంతమంది విశ్వసనీయ వర్గాలు లేదంటే మన ఫేమస్ రివ్యూవర్స్ చెప్తుంటే నాకు అనిపించింది అట్లాంటివి ఏం చేయరు. అట్లాంటివి చేయడం వల్ల ఏమన్నా టీఆర్పీ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల వాళ్ళకి కావాల్సినంత బజ్ వచ్చింది, మంచి పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడు సడన్గా వాళ్ళని తీసుకొని రారు. వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు వాళ్ళకే ఉంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇందులో పెట్టి పంచాయతీలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఏమన్నా వీళ్ళు పాజిటివ్గా ఫేమస్ అవుతారంటే కాదు. అంటే పాజిటివ్గా ఫేమస్ అయితే తీసుకుంటారా, సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటోళ్ళని తీసుకుంటారు, కానీ చెడ్డ మెసేజ్ ఇచ్చేటోళ్ళని, చెడు పనులు చేస్తే అట్లాంటి వాళ్ళని తీసుకోరా అని అంటే తీసుకుంటారు. అట్లా కూడా తీసుకున్నారు. మనకి ఈవెన్ పోయిన సీజన్లో కూడా ఇద్దరు కంటెస్టెంట్ని ఆ కాంట్రవర్సీల బేసిస్ మీదకి వెళ్ళి తీసుకున్నారు. బూతులు తిట్టిన కంటెస్టెంట్లను తీసుకున్నారు. అంటే కొంచెం పెంట ఫ్యామిలీ రిలేషన్లో పెంట చేసుకున్న వాళ్ళని కూడా తీసుకున్నారు. ఈసారి తీసుకుంటారా అంటే ఎవ్రీ టైం నాట్ పాసిబుల్. ఎందుకంటే పోయినసారి బజ్ కంటే ఈసారి బజ్ గట్టిగా ఉన్నది సీజన్ గురించి. ఇదే టీఆర్పీని ఇచ్చేటట్టుంది. ఇప్పుడు మనకి కామన్ మ్యాన్స్ నుంచి వచ్చే రోహిత్కే బజ్ ఉంటుంది, ఇప్పుడు అమన్కి ఉంటుంది, రాజకుమారికి ఉంటుంది, వీళ్ళందరికీ పిచ్చి బజ్ ఉంది. వాళ్ళు వస్తే సరిపోతుంది. చరణ్కి వీళ్ళందరికీ బజ్ ఉంది, గట్టిగా వచ్చేసింది. వీళ్ళు వస్తే సరిపోతుంది టీఆర్పీకి బజ్. ఫాలో అవుతారు, చూస్తారు సీజన్ అంతా. ఇక అట్లాంటి బజ్ అవసరం లేదు అని అనుకుంటున్నా. మరి ఒకవేళ వాళ్ళని తీసుకొస్తా అంటే నవదీప్ అన్న ఒప్పుకుంటాడా? నవదీప్ అన్న ఒప్పుకోడు కదా. వీళ్ళని తీసుకురావాలంటే నవదీప్ అన్న ఒప్పుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తీసుకొచ్చే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటాం అన్న అడగడా? బిగ్ బాస్ని కాలర్ పట్టుకుని అడుగుతాడు అన్న, ఏమనుకుంటారు? సో ఖచ్చితంగా తీసుకోరని నేను అనుకుంటున్నా. మీ ఉద్దేశం ఏంది? అవన్నీ పట్టించుకోదు, వాళ్ళకి టీఆర్పీ కోసం ఏదన్నా చేస్తుంది, ఎంత దారుణానికైనా నీచానికైనా ఒడిగడుతుంది బిగ్ బాస్ టీమ్ అని అంటారా? ఏమంటారు మీరు? కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబాకా రైస్ గంట కొటేషన్ ఉంటా టికెట్ టాటా బై బై నమస్తే. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో మన బీబీ పోల్ అని ఉంటుంది, కింద పెడతా లింకు.
టక్క 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 ఓట్లు గుద్దేసేయండి. దెబ్బకి ఎవరు విన్నరు, ఐ మీన్ ఎవరు బిగ్ బాస్లోకి పోతారు, ఎవరు పోరు అనేది తెలిసిపోవాలి. ఓకే, రైట్ మళ్ళా ఉంటా. టేక్ ఇట్. నమస్తే. షబకైర్.